బెంగళూరు నగరంలోని ఓ ప్రాంతంలో నడి రోడ్డుపై దారుణ హత్య జరిగింది. 9 మంది కలిసి నడి వయస్సున్న ఒక వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన సంచలనం రేపింది. స్థానికులు ఈ ఘటనతో బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు మొత్తానికి కేసును రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఆ హత్యకు కారణం చనిపోయిన వ్యక్తి భార్య వివాహేతర సంబంధమేనని తేల్చారు. ఆమె ప్రియుడు కలిసి 9 మంది సుపారీ కిల్లర్లను మాట్లాడి పక్కాగా హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఇక్కడ మరో శోచనీయ విషయమేంటంటే ఈ 9 మంది సుపారీ కిల్లర్లలో 5 టీనేజర్లే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తస్లీంకు, షఫీకి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. మొదట్లో ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. తస్లీం ఓ పెళ్లికి వెళ్లగా ఆ పెళ్లిలో అప్సర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ఒకరి ఫోన్ నంబర్ మరొకరు తీసుకుని టచ్లో ఉండేంతవరకు వెళ్ళింది. తస్లీం భర్త షఫీకి తెలియకుండా అప్సర్తో ఫోన్లో మాట్లాడేది. ఇద్దరి మధ్య సంబంధం కాల్స్తోనే ఆగిపోలేదు. ఇద్దరూ వ్యక్తిగతంగా కలిసి వివాహేతర సంబంధం కొనసాగించేంతవరకు వెళ్ళింది. అప్సర్ను రియల్ ఎస్టేట్ బ్రోకర్గా భర్తకు పరిచయం చేసింది. భర్తను నమ్మించి 75 లక్షల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించింది. అప్సర్కు భర్త షఫీ నుంచి 5 లక్షలు కమిషన్ ఇప్పించింది. బిజినెస్ వంకతో భర్తను నమ్మించి తస్లీం, అప్సర్ పలుమార్లు కలిసేవారు. అలా కొన్నాళ్లు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే తమ బంధానికి షఫీ అడ్డుగా ఉన్నాడని భావించిన అప్సర్, తస్లీమా అతనిని చంపేందుకు ప్లాన్ చేశారు. తొలుత ఇద్దరూ కలిసి షఫీపై చేతబడి చేయించారు. ఫలితం లేకపోవడంతో సుపారీ కిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. షఫీ ఇచ్చిన కమిషన్ డబ్బుల నుంచే తన ఇద్దరి స్నేహితులైన సుపారీ కిల్లర్లకు చెరో 2 లక్షలిచ్చిన అప్సర్ హత్యకు పక్కా ప్లాన్ చేశాడు. మార్చి 19న బిజినెస్ గురించి మాట్లాడాలని షఫీని బయటకు అప్సర్ పిలిచాడు. అక్కడకు షఫీ చేరుకున్న వెంటనే అప్పటికే మారణాయుధాలతో సిద్ధంగా ఉన్న సుపారీ కిల్లర్లు అతి కిరాతకంగా అతనిని హత్య చేసి అక్కడ్నుంచి పరారయ్యారు. పోలీసులు ఈ హత్య కేసులో మొత్తం 9 మందికి సంబంధం ఉందని తేల్చారు. వారిలో 5 ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపిన తస్లీమా వ్యవహార శైలి గురించి తెలుసుకుని విస్తుపోవడం స్థానికుల వంతైంది. ఇక ఇదిలా ఉంటే 4 ఏళ్ల కూతురుని ఆడుకోమ్మా అంటూ బయటకు పంపించారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. తలుపులకు గడియ పెట్టుకున్నారు. ఆ పాప ఒక్కతే పిల్లలతో కలిసి బయట ఆడుకుంటోంది. ఇంట్లోంచి ఎంతకు తల్లిదండ్రులు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతుండడంతో జరగకూడనిది జరిగి ఉంటుందని డౌట్ వచ్చింది. అంతే, తలుపులు తట్టి చూశారు. లోపల్నుంచి సమాధానం వినిపించలేదు. తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లారు. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారి కూతురుని ఒంటరిని చేసి ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయారు. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలం మఠం పంచాయతీ బొండల మామిడికి చెందిన 25 ఏళ్ల మజ్జి దేవేంద్రకు అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల మోహినితో పెళ్లయింది. 5 ఏళ్ల క్రితమే వారికి వివాహమైంది. ప్రస్తుతం వారికి 4 ఏళ్ల కూతురు హయతి ఉంది. తన తల్లిదండ్రులు, భార్య, కూతురితో కలిసి దేవేంద్ర ఒకే ఇంట్లో ఉంటున్నారు. 4 ఏళ్లుగా వారి కాపురం సజావుగానే సాగింది. ఏడాది క్రితం నుంచే వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. నువ్వు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ దేవేంద్రను మోహిని దుర్భాషలాడేది. నువ్వే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావంటూ మోహినిని దేవేంద్ర సూటిపోటి మాటలనేవాడు. వివాహేతర సంబంధాల గురించి ఇద్దరూ పరస్పరం నిందించుకునేవాళ్లు. ఈ క్రమంలోనే వారం రోజులుగా వారిద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఇతరులతో కూడా మాట్లాడడం మానేశారు. గురువారం ఉదయం దేవేంద్ర తల్లిదండ్రులు గుత్తులపుట్టు వారపు సంతకు వెళ్లారు. ఇంట్లో ఉన్న పాపను ఆడుకోమని ఆ భార్యాభర్తలిద్దరూ బయటకు పంపించారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. చాలాసేపటి నుంచి పాప ఒక్కతే ఇంటి సమీపంలోని పిల్లలతో ఆటలాడుతూ ఉండడంతో పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చింది. మీ అమ్మా నాన్న ఏరని అడిగితే ఇంట్లో ఉన్నారని చెప్పింది. కొద్ది రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో వాళ్లకు అనుమానం వచ్చింది. తలుపులు వేసి ఉండడం, ఎన్నిసార్లు పిలిచినా స్పందించకపోవడంతో వారిలో అనుమానం బలపడింది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇంటి దూలానికి ఇద్దరూ ఉరివేసుకుని చనిపోయారు. వాళ్లను కిందకు దించి చూడగా అప్పటికే మరణించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా దేవేంద్ర తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి పరుగున ఇంటికొచ్చారు. ఇలాంటి ఘోరం జరుగుతుందని అనుమానం వస్తే అసలు బయటికే వెళ్లేవాళ్లం కాదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.